అందరూ సంతోషంగా రెండు హస్తాలు ఎత్తి హల్లెలూయా చెప్పండి. మంచిది. ఈ యొక్క సువార్త సభలు, ఈ కొట్టాల గురించి మరి ప్రభువుకు ఉన్నటువంటి ఆలోచన, నిర్ణయం, ఆయన తలంపు ఎంతో గొప్పది. ఎందుకనంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అనడానికి ఇదొక కారణం. సువార్తని ప్రకటిస్తే ఆ సువార్త ద్వారా కొన్ని మాటలు అనేకులు వింటారు. వాటి ద్వారా మనసుని మార్చుకునే అవకాశం దేవుడు అనుగ్రహిస్తాడు. మనసు మారిపోయిన తర్వాత నిత్యత్వానికి వాళ్ళు వెళ్ళాలనే ఒక కోరిక, ఒక తలంపు మనిషికి కలుగుతుంది. ఆ నిత్యత్వంలో నివసించటానికే ఇదంతా ఈ విధంగా మరి ఖర్చు పెట్టి మరీ జరిగిస్తున్నటువంటి సభలు. ఏదో ఖాళీగా ఉండడం ద్వారా జరిగించేటువంటి కార్యక్రమం కాదు. అందరిలాగానే చక్కగా భోంచేసి పిల్లలతో సరదాగా ఉండి పండుకొని మళ్ళీ ఉదయం లేచి ఎవరి పనులకి వెళ్ళొచ్చు. కానీ ఈ విధంగా ఖర్చు పెట్టి మరి మీటింగ్లు సిద్ధపరచడం అనేది దానికి ఒక మంచి ప్లాన్. ఏంటి ఆ ప్లాన్ అని అంటే, నశించిపోతున్నటువంటి ప్రజల్ని ప్రభు అంటే ఏంటి, దేవుని రాజ్యం అంటే ఏంటి, ఆ రాజ్యాన్ని ఏ విధంగా మనుషుడు పొందబోతున్నాడు, ఆ రాజ్యాన్ని ఏ విధంగా పొందుకుంటున్నాడు, ఆ రాజ్యంలో దేవునితో కూడా ఒక నెల లేకపోతే ఒక సంవత్సరం, 10 సంవత్సరాల, 1000 సంవత్సరాల ఉండేది, లేకపోతే యుగాల ఉండేది అనేది తెలుసుకొని ఆధ్యాత్మికంగా బలపడడం కొరకే ఈ సభలు. కాబట్టి కొద్దిమంది అయినా దేవుని సన్నిధికి మిమ్మల్ని ప్రభు తీసుకొని వచ్చాడు. ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరైనా విన్నా మరి మనసుని మార్చుకొని ప్రభుని అంగీకరించాలని, ప్రభులో ఉన్న క్వాలిటీ, ఆయనలో ఉన్నటువంటి పవిత్రత, పరిశుద్ధత కలిగి ఉండాలన్నటువంటి మంచి ఉద్దేశంతో మరి సభలు జరిపించబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ప్రభు ఇచ్చినటువంటి మంచి వాతావరణం, ప్రభు సంచరిస్తున్నటువంటి స్థలం, ఆయన సన్నిధికి నమ్మి వచ్చిన వాళ్ళకి అధికమైన మేళ్ళుతూ, ఆయన అధికమైన ఉపకారాలు జరిగిస్తూ ప్రభు ఆశీర్వదించే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఏదో మతస్థాపన జరిగించడానికి కాదు. ఇప్పుడు కాకికి ఆహారం దొరికిందనుకోండి, కాకి ఒక్కటే తినదో, కాకి ఒక్కటే తినదో, కావు కావు అని అందరినీ పిలుస్తుంది. అది అంటే కాకులన్నిటినీ పిలిచి వాటన్నిటితో పాటు ఇది కూడా తింటూ కడుపు నింపుకొని ఎగిరి వెళ్ళిపోతాయి సంతోషంగా. అట్లానే ఈరోజు దొరికినటువంటి ఆహారం దైవజనులకి జీవాహారమైన యేసు ప్రభుని వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ ఆహారంలో ఉన్న తృప్తి, ఆ ఆహారంలో ఉన్న సంతోషం, ఆ ఆహారంలో ఉన్నటువంటి నెమ్మది, ఆ ఆహారం ఎవరై ఉన్నారంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్. యేసు ప్రభు చెబుతాడు యోహాను సువార్తలో, నేను నిజమైన జీవాహారాన్ని, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని. నన్ను తినువాడు, నన్ను త్రాగువాడు నిత్య జీవానికి వారసుడు అవుతాడు, జీవం గలవాడు అవుతాడు అని చెప్పాడు. ఆయన తినకుండా, ఆయన త్రాగకుండా
ఎవరు కూడా జీవించలేడు. వాడు ఎవరయ్యానంటే జీవం లేనివాడు, మరణ వాసన కలుగుతున్నవాడు. ఈరోజు జీవం గల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గనుక ఆ యేసయ్యని దైవజనులు మరి డేవిడ్ అన్న తనతో ఉన్నటువంటి మరి పరిచారకులు, తన భార్య అందరూ కూడా ప్రభువుని వాళ్ళు భుజించారు. ఆ రుచి, దానిలో ఉన్న బలం అది గుర్తెరిగి ఆహారాన్ని ఇతరులకు కూడా పంచాలి అనే ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క కూడికలు సిద్ధపరిచారు. దీనికోసం పేద సంఘం, చిన్న మందిరం, మరి తనకున్న పరిచర్యను బట్టి ఆలోచిస్తే చాలా కొద్దిపాటి పరిచర్య. దీనికి అట్లీస్ట్ ఖర్చు పెట్టినా కానీ ఆ ఖర్చు వాళ్ళకుంటే వారం రోజులు భోంచేస్తారు. అలాంటి పేద సంఘం, చిన్న సంఘం. కానీ ఆ ఖర్చు ఇక్కడ పెట్టి సువార్తను ప్రకటిస్తున్నారంటే వాళ్ళల్లో ఉన్న భారం, ఒక బాధ్యత. ఆ భారాన్ని బట్టి, ఆ బాధ్యతను బట్టి నాలాగా వీళ్ళు కూడా ప్రభువుని కలిగి ఉండాలి. ప్రభువుని కలిగి ఉంటే నేను అనుభవించే సంతోషాన్ని వీళ్ళు కూడా అనుభవిస్తారు అని. గమనించండి, ఈ లోకంలో ధనము, ధాన్యం, డబ్బు, ఆస్తి, సిరి సంపదలు, వెండి, బంగారం ఇవన్నీ కలిగిన మనుషుడికి ఎక్కడో ఒకటి కొదువై ఉంటుంది. ఏంటి ఆ కొదువ అని గమనిస్తే సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అన్నీ ఉంటాయి, కానీ వాడికి లేని లోటు ఏంటంటే సమాధానం ఈరోజు పొందాలి అని అంటే సమాధానకర్త అయిన యేసుక్రీస్తులో ఉన్న జీవాన్ని పొందుకోవాలి. మనుషుడు బ్రతికినన్నాళ్ళు శాంతిగా ఉండాలి. మీకు ఇంకోటి తెలుసా? ధనం ఉన్న వాళ్ళకి, ఆస్తి ఉన్న వాళ్ళకి మరి ఎందుకని సమాధానం ఉండదు అని అంటున్నావు? వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు కదా, రాజరికాన్ని అనుభవిస్తున్నారు కదా, ఎందుకని మీరు అట్లా చెబుతున్నారు? ఆ ధనం కోసమే కదా, సుఖంగా బ్రతకటానికే కదా ఈ రోజున మనుషుడు ప్రయాసపడుతుంది. కానీ ఆ ధనం ద్వారా సంతోషం ఎందుకు ఉండదని అంటే ఆయుష్ తక్కువగా ఉండడం ద్వారా మనుషుడు ఎప్పుడు మరణిస్తాడో వాడికే తెలియదు. బైబిల్ క్షుణ్ణంగా చెప్పింది, మీరు గమనించండి. బైబిల్ నెరవేర్పు ఎలా నెరవేరుతుంది అని గమనిస్తే 91 కీర్తనలో 10వ వాక్యంలో రాయబడింది. ఏమన్నా తెలుసా? మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80. మీరు గమనించండి, 45కే చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, 70 దాకా కూడా పోవట్లే ఇప్పుడు. కారణం అవయవాలు చెడిపోయినా చచ్చిపోతున్నారు, లేక కుటుంబ సమస్యలతో సతమతం అవుతూ ఊరేసుకునైనా మందు దాగైనా చనిపోతున్నారు. అనేక మంది గుండెపోటు వచ్చి చచ్చిపోతున్నారు. రకరకాలుగా మరణాలు చెందుతున్నారు. కనీసం 70, 76, 75కే లేచిపోతున్నారు. బైబిల్ ప్రకారం మనం ఆలోచిస్తే మనుషుడు ఆయుష్ 70 లోపే పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. 50, 55కి వచ్చేసరికి కళ్ళు సరిగ్గా కనపడక కళ్ళజోడలు పెడుతున్నారు. గబక్కన లేచి నిలబడాలన్నా మోకాళ్ళు సహకరించు నొప్పులు. జీడి కొరకాలన్నా పళ్ళు కదిలిపోతున్నాయి. ఆమేన్. సరిగ్గా చెవులేని పడవు, 5 సార్లు వెళ్ళవాల. తిన్న ఆహారం అరగదు, కారణం గ్యాస్ ట్రబుల్. ఈ రకమైనటువంటి పొజిషన్లో మనుషుడు జీవిస్తూ వస్తున్నాడు. ఏమి చెప్పినా బైబిల్ చెప్పిందే నెరవేరుతుంది. బైబిల్లో ఏం చెప్పబడింది? 70 సంవత్సరాలు మనిషి ఆయువు. 70, 65 వచ్చేసరికి వీడికి ఆటోమేటిక్గా యమదూతలు కనపడుతుంటారు లోకరీతిగా ఆలోచిస్తే. ప్రైజ్ ది లార్డ్.
పిల్లలను చూసినప్పుడల్లా ఆలోచనలు పెరుగుతుంటాయి. ఏమని పెరుగుతాయి అని అంటే, నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమైపోతారేమో, అన్యాయం అయిపోతారేమో, ఉన్న ఆస్తి కొద్దిదే, నలుగురు పిల్లలకు పంచితే వీళ్ళు తనుకుంటారేమో, నేను చచ్చిపోతున్నానని కళ్ళ నిండా మరణం పెట్టుకొని మనుషుడు దిగులుతో సగం మరణిస్తున్నటువంటి సందర్భం. నా ప్రియమైన దేవుని పిల్లరా, మానవుడు ఏ జాతి అయినా సరే, ఏ కులస్తుడైనా సరే, వాళ్ళు గొప్పవాళ్ళైనా కొద్దివారైనా ఆస్తిమంతులైనా దరిద్రులైనా మరణించాల్సిందే. మరణం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా గౌరవించదు. వాడు ఎవరైనా సరే, మాటకారైనా, రాజకీయ నాయకుడైనా, ఉన్నత స్థితిలో బ్రతుకుతూ ఉన్న గొప్ప కోటేశ్వరుడైనా, వెండి బంగారం సమృద్ధిగా కలిగి ఉన్నవాడైనా, ఎవరైనా బైబిల్లో మనం గమనిస్తే మరణం ఎవరిని కూడా వదిలిపెట్టదు, హెచ్చు తగ్గులు చూడదు. మనమే చూసుకుంటాం, ఏ కులం అని, పలానా కులం, అమ్మో గొప్పోళ్ళు అని కుర్చీ దుడిచి కుర్చేస్తాం మనం. ఇదే కులం కొంచెం తక్కువ కులం కాబట్టి వాళ్ళకి గౌరవం కూడా చేయం, కాలు మీద కాలు వేసుకున్నా ఏం తింటా అని అంటారు. కారణం వ్యత్యాసం. కానీ మరణానికి ఆ వ్యత్యాసం లేదు. ఎవరైనా మరణించాల్సిందే. జన్మించిన వాడు మరణించాల్సిందే. ఈ మరణం అయిపోతున్నవాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరికైనా తెలుసా? చాలామంది మన పూర్వీకులు చెప్తుండేవాళ్ళు, ఏమన్నా తెలుసా? పుణ్యం చేసుకుంటే మోక్షానికి వెళ్తారు, పాపం చేస్తే నరకానికి వెళ్తారని. మరొక జన్మ ఉంది. పుణ్యం చేసుకున్నవాడు మరలా జన్మిస్తాడు, రెండో జన్మ జన్మిస్తాడు అన్నటువంటి ఆశతో అనేక మంది పుణ్యాలు చేస్తుంటారు. అన్నదానం, రక్తదానం, గోదానం, నేత్రదానం, అనేకమైన దానాలు చేసి ఇతను ఏమనుకుంటాడంటే, నేను దానం చేశాను కనుక మోక్షానికి వెళ్తానని, మరలా తిరిగి జన్మిస్తానని. తిరిగి జన్మించిన వాడు ఈ రోజున ఎవడో లేడు. ఆమేన్. మన ఇంట్లో గొప్ప వాళ్ళు, ఎంతోమంది గొప్ప మనసున్న వాళ్ళు చచ్చిపోయారు, కానీ బ్రతికి వచ్చి అమ్మా నేను ఇదిగో అని పలకరించిన వాళ్ళు ఎవరో లేరు. అవన్నీ మూఢనమ్మకాలు. చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? కాకిలాగా వచ్చి కావు అంటే మన తాత వచ్చాడమ్మా, మన తాత వచ్చాడు, అన్నం పెట్టమ్మా అని. అవన్నీ మూఢనమ్మకాలు, వ్యర్థమైన ఆలోచనలు. అయితే బైబిల్ చెబుతుంది క్షుణ్ణంగా, ఈ రాత్రి మనుషుడు పాపంలో చనిపోతే అగ్నికి వెళ్ళిపోతాడు. లూకాసు సువార్త 19వ అధ్యాయంలో చక్కగా రాయబడి ఉంది. ఏమన్నా తెలుసా? ఆయన అంటున్నాడు, అక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఒకని పేరు ధనికుడు, మరొకని పేరు దరిద్రుడు, లాజరు. ఈ ఇరుగురు యొక్క సంగతులు మనం ఆలోచిస్తే, ధనికుడు ఏం చేశాడంటే, ప్రతిరోజు ఉదారంగ వస్త్రాలు వేసుకొని ప్రతిదినము సుఖపడుచున్నవాడు. అయితే అదే వీధిలో, అదే ఇంటి దగ్గర అరుగు మీద ప్రతిరోజు నివసిస్తున్నవాడు, వాని పేరు లాజరు, బేదలాజరు, దరిద్రపోడు. ఇతనికి సరైన వస్త్రం కూడా లేదు, ఒంటి నిండా కురుపులు, భయంకరమైన వ్యాధిలో జీవిస్తున్నవాడు. ఆ కురుపులు కూడా శుభ్రంగా చేసుకోలేని పరిస్థితుల్లో కుక్కలు వచ్చి అతని యొక్క కురుపులు నాకినట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. అయితే ఈ ఇరుగురికి మరణం వచ్చింది. ధనికుడికి మరణం వచ్చింది, అదే సమయంలో దరిద్రుడికి మరణం వచ్చింది. ఈ ఇద్దరు మరణాలు గమనిస్తే ధనికుడు చనిపోయి పాతాళంలోనికి వెళ్ళాడు. ఆయన పాతాళంలో ఉన్నాడు, వేదనకరమైన స్థలంలో ఉన్నాడు. దరిద్రుడు చనిపోయి, లాజరు దేవుని ద్వారా ఏ మేలు పొందకపోయినా, స్వస్థత పొందకపోయినా, ఆస్తిని పొందకపోయినా, పేరు పలుకుబడి పొందకపోయినా, ఆయన దేవుని యొక్క కృపను బట్టి ఆయన చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి అతన్ని తీసుకుని వెళ్ళి పరదైసులో పనుకోబెట్టాయి. చపలగొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి గమనించండి, ధనికుడు గొప్పవాడా, దరిద్రుడు గొప్పవాడా?
ఈ రోజున ధనికుడు అగ్నిగుండంలో పడి వెలవెలలాడిపోతూ వేదనకరమైన స్థలములో మాడిపోతున్నటువంటి సమయంలో ఆలోచించాడు, నాకంటే ముందు చచ్చిపోయేవాడు ఏడు అని చెప్పి చూశాడు. చూస్తే అగ్నిలో లేడు అతను, లాజరు అనే అబ్బాయి. వీడు భూమిలో ఉన్నప్పుడు దేవుడు 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 అనేవాడు, ఈ డాడున్నాడా అని చెప్పి కళ్ళు చూస్తే పరదైసులో అబ్రహాము రొమ్మును ఆనుకొని నెమ్మదిగా ఉన్నాడు. చప్పడగొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. నెమ్మది గల స్థలములో ఆయన రొమ్మును ఆనుకొని నెమ్మదిగా ఉన్నాడు. అప్పుడు తండ్రివైన అబ్రహామా, అయ్యా, నేను ఈ అగ్నిమంటలో వేదన పడుతున్నాను, ఈ వేదనకరమైన స్థలములో నేను నివసిస్తున్నాను, నన్ను ఇక్కడి నుంచి తప్పించు, ఇదిగో నీ దగ్గర ఉన్న లాజరుని పంపించు, నా నాలుక మీద నీళ్లు చల్లి చల్లార్చుటకు పంపించయ్యా అన్నప్పుడు అబ్రహాం అంటాడు, కుమారుడా, నీవు బ్రతికిన దినములన్నిట నీకు ఇష్టమైనట్టుగా బ్రతికేవు కనుక ఇప్పుడు కష్టం అనుభవిస్తున్నావు. లాజరు అలా కాదు, బ్రతికిన దినాలలో అతను కష్టమును అనుభవించాడు కాబట్టి, బాధను అనుభవించాడు కాబట్టి, సహించాడు కాబట్టి ఇప్పుడు ఇతను ఇక్కడ నెమ్మది పొందుచు ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి గుర్తుంచుకోవాలి, నీవు ఎవరైనా కావచ్చు, నీవు నెమ్మది గల స్థలంలోనికి నీవు ప్రవేశించాలని అంటే ఈ రాత్రి నీ మనసులో దేవునికి చోటు ఇవ్వాలి. నిన్ను దేవదూతలు తీసుకుని వెళ్ళి నెమ్మది గల స్థలంలో నిన్ను అప్పగించాలని అంటే నీవు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటూ దేవుని దూషించకుండా, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, వస్త్రాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, స్థలం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇల్లు ఇచ్చినా ఇవ్వకపోయినా, తిండి పెట్టినా పెట్టకపోయినా, ఆయన నాకు ఒక రాజ్యాన్ని స్థాపించాడు, ఆ రాజ్యంలో నేను సుఖంగా ఉండబోతూ ఉన్నాను, నాకు ఈ లోకంలో సుఖం అక్కర్లేదు, అవసరమైతే నాకు అనుగ్రహించగల సమర్థుడు, శక్తిమంతుడు, కాబట్టి నా దేవుడు ఆరాధించుటకు అర్హుడు, యోగ్యుడు, నేను ఆయన ఆరాధిస్తాను. స్తోత్రం చెప్పండి. ఆ మనసుతో ఉన్న నిన్ను చనిపోయిన రోజున ఆయన దేవదూతలు తీసుకుని వెళ్ళి పరదైసులో ఉంచుతారు. ధనముతో తొలతూగుతూ ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తి అగ్నిమంటల్లో కన్ను తెరుస్తాడు. ఎందుకో తెలుసా? వాడికి కడుపు నిండిపోయింది. భూలోకంలో ఉన్నప్పుడు ధనం ఉంది, తినడానికి తిండి ఉంది, వస్త్రాలు ఉన్నాయి, కమ్మగా ఏది కావాలన్నా కానీ డబ్బు పెట్టి కొనుక్కోగలుగుతున్నాడు, అనుభవిస్తున్నాడు, సుఖాన్ని అనుభవిస్తున్నాడు. కానీ దేవుని కలిగి లేడు. నాకు అన్నీ ఉండే అనుకున్నాడు అతను, కానీ అతనికి దేవుడు లేడు. అందుకు ఆయన చనిపోయిన వెంటనే అగ్నిమంటల్లోనికి వెళ్ళిపోయాడు. ఈ రాత్రి మనుషుడు అదే భావంలో ఉండిపోతున్నాడు. నేను యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? ఆయన వల్ల నాకేంటి ప్రయోజనం? ఆయన వల్ల నాకు కలిగేది ఏంటి అని అంటే, ఆయన వల్ల నీకు కలిగేది నిత్య జీవం. స్తోత్రం కలుగును గాక. ఆయన మనిషిలో కోరుకున్నది ఏందో తెలుసా? పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ఆరాధించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ పూర్ణ మనస్సుతో దేవుడిని స్తుతించాలి. నీవు నీ పొరుగు వారిని ప్రేమించాలి అని ప్రభు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన ఆ ఆజ్ఞలను నీవు పాటించాలి. ఆయన మనుషులందరి కొరకు తన పవిత్రమైన రక్తాన్ని గొల్గొతా కొండపైన ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన మనం అనుభవించవలసిన శిక్ష ఆయన అనుభవించి మనల్ని శిక్ష నుండి తప్పించి నిత్యత్వంలో మనకు ఒక స్థానాన్ని స్థాపించాడు. స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం గమనిస్తే, చదువుతూ కిందకు వస్తున్నప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో నేను వెళ్తున్నాను, స్థలాన్ని సిద్ధపరుస్తాను, అక్కడ నా తండ్రి ఇంటి అనేకమైన నివాసాలు కలవు, ఒకవేళ లేని ఏళ్ళ నేను వచ్చి మరలా మిమ్మలను చెప్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, నేను ఉండే చోట్ల మిమ్మల్ని కూడా ఉంచుతాను, అక్కడ మీరు యుగాయుగాలు జీవిస్తారు, అక్కడ సంతోషంగా బ్రతుకుతారు, నేను వెళ్ళి మరలా తిరిగి వస్తాను, అంతవరకు మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టను. చప్పట్లు కొట్టండి గట్టిగా.
అంటే ప్రభు తన రాజ్యాన్ని స్థాపించాడు. ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం. ఆయన మనుషుడి కోసం ఎందుకు స్థాపించాడు? కారణం ఏంటి? మనుషుని మీద అంత ప్రేమ ఏంటి? కారణం ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వాక్యంలో చెప్పబడుతున్న ఒక మాట. ఎవరైనా చదవగలిగిన వాడు టక్ టక్ చదవగలిగితే అక్కడ ఏమని రాయబడి ఉంది? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. అందరూ స్తోత్రం చెప్పండి. నన్ను చూడండి. ఇంకా ఇక్కడ మన పోలిక చొప్పున నరులను చేయుదుము. త్రియేక దేవుడు ఒక తీర్మానముతో, ఒక ఆలోచనతో దిగివచ్చాడు. ఇప్పుడు మానవుడు ఎలా ఉన్నాడయ్యానంటే దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు మనలను పంది రూపంలోనో కుక్క రూపంలోనో ఆయన మనల్ని పెట్టకుండా ఆయన స్వరూపాన్ని మనకి ఇచ్చాడు. ఆయన 2వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. ఆదికాండం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రాల్లో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్ముడాయను. స్తోత్రం చెప్పండి. నరుడు మాట్లాడగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు, తినగలుగుతున్నాడు, ఎగరగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు, పండుకుంటున్నాడు, లెగుస్తున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. జీవాత్ముడుగా మార్చబడ్డాడు, సజీవుడిగా జీవిస్తున్నాడు. గనుక దేవుడు ఏ ప్రణాళికతో ఆయన సిద్ధపరచుకున్నాడంటే మానవుని ఒక ఆయన స్వరూపంలో, ఆయనకు 2 చేతులు, 2 కాళ్ళు, పొట్ట, నోరు, ముక్కు, చెవులు, సమస్తం మనం ఎలా ఉన్నామో దేవుడు కూడా అదే పోలికలో ఉన్నాడు. మనలను దేవుని కంటే చాలా తక్కువగా, కొంచెం తక్కువగా మనలను సృష్టించాడు. ఆయన మన కొరకు విలువైన రాజ్యాన్ని కట్టాడు. ఆ రాజ్యంలో నువ్వు సంతోషంగా ఉండాలని, తిరగాలని, దేవదూతలలో నీవు సంచరించాలని, ఆ మహిమలో నువ్వు నివసించాలని ఈ మట్టి శరీరానికి మహిమను ప్రభు పొదిగింపజేసిన దేవుడు ఆయన. ఈ లోకంలో ఆయన్ని కలిగి జీవించాలని ఆయన ఉద్దేశం, ఆయన ప్రేమ నరుడి మీద ఎందుకు ఆయన సమృద్ధిగా కలిగి ఉన్నాడనంటే ఈ రాత్రిని గుర్తుంచుకోవాలి. నీ స్వరూపం దేవుని స్వరూపం. నీవు నీ యొక్క ఆత్మ దేవుడు పెట్టిన దీపం, యెహోవా పెట్టిన దీపం. నీవు నరకానికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు, నరకంలో పడడం దేవుని చిత్తం కాదు. నరకాన్ని స్థాపించింది ఎవరి కోసమనంటే నరుడిని మోసం చేస్తూ, పాపంలోనికి దించుతూ, అపవిత్రమైన కార్యక్రమాలకు లోనుగా చేస్తున్నటువంటి అపవాది దేవుని తలంపులను పతనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి అపవాది సాతాను కోసం దేవుడు అగ్నిగుండాన్ని స్థాపించాడు. కనుక ఆ అగ్నిగుండంలోకి నువ్వు వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళకోకుండా ఉండాలని అంటే వాడి గుణగణాలు నీకు ఉండకూడదు. సాతాను గుణగణాలు, సాతాను మాటలు వినకూడదు. సాతానుకు ఉన్నటువంటి తలంపులు ఏంటంటే దేవునికి విరోధంగా మాట్లాడడం, వాక్యానికి విరోధంగా మాట్లాడడం, దేవునికి విరోధంగా నడవటం, ప్రవర్తించటం. ఆ విధమైనటువంటి క్రియలు సాతాను చేసేటువంటి క్రియలు అవి. సాతాను మనుషుని ఏం చేస్తుందంటే అపవాది మనుషుని త్రాగుబోతం చేస్తుంది, వ్యభిచారం చేస్తుంది, దొంగలను చేస్తుంది, ద్రోహిని చేస్తుంది. రకరకాల వింత కార్యక్రమాలను, చీకటి సంబంధమైన కార్యక్రమాల్లో మనుషుణ్ణి తీసుకుని వెళ్తుంది. కాబట్టి ఈ చీకటి సంబంధమైన జీవితంలో నుంచి ప్రభు నిన్ను విడుదల చేయడానికి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం నుంచి మీరు చదువుతున్నప్పుడు అక్కడ క్షుణ్ణంగా మనకి ప్రభు మాటలు అర్థమవుతాయి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఒక చక్కని మాట చెబుతున్నాడు. 2వ అధ్యాయం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో కూడా సమానంగా ఉండుటకు మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయతను చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను.
మనుషుడు ఆకారంలో జన్మించిన ప్రభు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తగ్గించుకున్నాడు, మనుషుని కోసం తగ్గించుకున్నాడు. సుఖవంతమైనటువంటి రాజ్యంలో సింహాసనాసీనుడై దేవదూతల మధ్యలో ఆరాధించబడుతూ ఉండవలసినటువంటి స్థానాన్ని విడిచిపెట్టి మానవులు భయంకరమైన పాపంలోనికి దిగి వచ్చారు కనుక ఆ పాపిని పాపం నుంచి విడుదల చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు కన్నికని సిద్ధపరచుకొని ఆ కన్నిక గర్భంలో పరిశుద్ధాత్మను ప్రవేశించగా ఆ యొక్క గర్భంలో యేసుగా ఆయన సృష్టించబడ్డాడు. ఈ భూమి మీద అడుగుపెట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన మన కొరకు 140 దెబ్బలు కొరడాలతో కొట్టబడి ముళ్ళ కిరీటంతో ఆయన మొత్తబడి భయంకరంగా ఆయన రక్తాన్ని చిందించబడి సిలువని బరువైన సిలువని మోసుకుంటూ గొలగొతా కొండ పైకి తీసుకుని వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. గొలగొతా కొండ పైన ఆయన 3 మేకులతో కొట్టబడి ఆ సిలువలో శపించబడినటువంటి సిలువలో వేలాడుతూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? అది నీ పాపం కోసం, నా పాపం కోసం. కొంతమంది అంటున్నారు, నువ్వు నిజమైన క్రీస్తు అయితే సిలువ దిగి వచ్చి నిన్ను నువ్వు నిరూపించుకో దేవుడు అని. కానీ ఆయన రోషపడలేదు, దిగిరాలేదు. దిగిరాగల కెపాసిటీ గలవాడు. కానీ ఆయన మానవులను ప్రేమించి తన స్వరక్తాన్ని ఇచ్చాడు. ఆయన స్తోత్రం కలుగును గాక. ఆయన రక్తము చేత మానవాళ్ళ పాపాన్ని కడిగిన ప్రభు. హల్లెలూయా. ఆయన రక్తం ద్వారా ప్రతి పాపికి ఉన్నటువంటి ప్రతి విధమైన కల్ముషం నుంచి, భయంకరమైన చీకటి జీవితం నుంచి, భయంకరమైన గాఢాంధకారం నుంచి ఆయన వెలుగులోనికి, మహిమలోనికి తీసుకొచ్చిన దేవుడు. ఆయన పేరు సజీవుడైన యేసు. యేసు యేసు యేసుక్రీస్తు పవిత్రమైన రక్తము చేతే మానవుడు పాపం నుంచి విడుదల పొందుతాడు. దేని ద్వారా పాపం అతన్ని విడుదల చేయలేదు. అనేక మంది జుట్టిచ్చి గుండు చెప్పించుకొని పాపాన్ని కడుక్కుందామని అనుకుంటుంటారు. లేకపోతే బలి అర్పణలు అర్పించి పాపం నుంచి విడుదల పొందుదాం అనుకుంటుంటారు. లేకపోతే అడుక్కు తినే వాళ్ళకి ఏదో దానాలు చేసి పెద్ద దానకరుణ్ణి అయిపోయి నేను పుణ్యం చేసుకున్నానని, నేను పరిశుద్ధుడిని అయిపోయిన అనుకుంటాడు. అదంతా భయంకరమైనటువంటి అమాయకత్వం. పాపి పాపం నుంచి విడుదల పొందాలంటే రక్తం చిందించబడాలి. అది పవిత్రమైన రక్తమై ఉండాలి. ఆ రక్తం యేసుక్రీస్తు మాత్రమే చిందించినటువంటి దేవుడు. ఆయన అంటాడు, యోహాను సువార్తలో ప్రభు అంటున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపించగలడా? నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపించగలడని సవాలు చేసిన నామం ఈ ప్రపంచంలో ఏకైక నామం యేసుక్రీస్తు నామమే తప్ప నీకు ఈ లోకంలో ఎవరు ఈ మాట చెప్పలేరు. ఆమేన్. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి నీ పాపం పోవాలంటే నీవు రహస్యమైన పాపివన్నీ గుర్తించి నీ జన్మకర్మ పాపాల్లోంచి విడుదల పొందాలి. అది పశ్చాత్తాపం ద్వారానే నీకు కలుగుతుంది. మారు మనసుని మార్చుకోవాలి. నీవు దుర్మార్గుడు అయి ఉండొచ్చు, నీవు అపవిత్రమైన వ్యక్తివై ఉండొచ్చు. ఈరోజు అనేక మంది ఇలాంటి అపవిత్రతతో నింపబడిపోయి ఆ ప్రభు యొక్క సన్నిధిని దూరం చేసుకుంటూ మానవుడు ఈరోజు మట్టిలోకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళాడన్న సంగతి అతనికి మాత్రమే తెలుసు, ఎక్కడ ఉంటాడో. మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. బతికున్న వాళ్ళు ఆయనకి జ్ఞాపకార్థ కుడికలు పెడుతుంటారు. ఆమేన్. చనిపోయినవాడికి జ్ఞాపకార్థ కుడికలు పెడతారు, కానీ ఆడికి మాత్రం అలా ఎక్కడున్నాడో ఏ విధంగా ఉన్నాడో ఎవరికి తెలియదు. కానీ బైబిల్ తెలిసిన వాళ్ళకి తెలుసు వాడు ఆడున్నాడో. పాపంలో మరణించిన వాడు నిత్య నరకాగ్నికి సిద్ధపడ్డట్టు. నీతిమంతుడు ఎప్పుడు అవుతాడు అని అంటే మనసును మార్చుకొని బాప్తిస్మం పొందినప్పుడు. ఆమేన్. బాప్తిస్మం పొందినవాడు ఆయనకు తగినట్టుగా నడుచుకుంటూ పరిశుద్ధాత్మతో నింపబడి పవిత్రమైన దేవుని యొక్క మనసును గుర్తెరిగి ఆయనను ఆరాధిస్తూ ఆయన రాకడిని మనసులో పెట్టుకొని నా కోసం ఒక రాజ్యాన్ని స్థాపిస్తానన్నాడు. మరలా తిరిగి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలోనికి నన్ను తీసుకొని వెళతాడు
అని ఒక బలమైన విశ్వాసం, నిరీక్షణ. స్తోత్రం కలుగునుగాక. దశలోనికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 16వ వాక్యంలో మనం గమనిస్తే ప్రభు వస్తున్నాడు. ఆయన ఎలా వస్తున్నాడు? ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవమైన మనమును వారితో కూడా మనం ఏకముగా ఆకాశ మండలంలోనికి కొనిపోబడుదుము. అందరూ చపడగొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. మేఘాల మీద వెళ్ళిపోబోతున్నాం మనం. ప్రభు పరిశుద్ధుల కోసం రాబోతున్నాడు. ఆయన పరిశుద్ధుల కోసం రాబోతున్నాడు కనుక నీవు ఆయనతో పాటు ఎత్తబడి పరలోకంలోనికి, అనగా నిత్యత్వంలోనికి, సుఖంలోనికి, సంతోషంలోనికి నీవు వెళ్ళాలినంటే ఈ రాత్రి నీ మనసు ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? మురికిగా ఉందా? బురదగా ఉందా? అపవిత్రమైన కంపు కొడుతుందా? లోక సంబంధమైన ఇచ్చులతో నింపబడిపోయిందా? నీ హృదయం పాడైపోయిందా? దుర్వాసన కొడుతుందా? నీవు దాన్ని గుర్తించి, అయ్యా నేను పాపిని, నా పాపం నుంచి విడుదల చేయమని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకుంటే, ఆ పాపి ఈరోజు బాప్తిస్మం పొందుకుంటే, బాప్తిస్మం ద్వారా నీవు ప్రభుకి నువ్వు దగ్గర అవుతావు. గలతీ పత్రికలో 3వ అధ్యాయం 27వ వాక్యంలో రాయబడి ఉంది, బాప్తిస్మం ద్వారా మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. చప్పడం కొట్టండి. బాప్తిస్మం ద్వారా మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అని అంటుంది బైబిల్. ఈ రాత్రి గుర్తుంచుకోనండి, బాప్తిస్మం ద్వారా క్రీస్తుని ధరించుకోవడం అంటే ఇక నువ్వు కనపడవు. నీ మీద క్రీస్తు మాత్రమే కనపడతాడు. నీ ప్రేమలో క్రీస్తు కనపడతాడు. నీ ప్రవర్తనలో క్రీస్తు కనపడతాడు. నీ నడకలో క్రీస్తు కనపడతాడు. నీలో ఉన్న అపవిత్రత ఇక నీకు మాత్రం ఏ మాత్రం కూడా నువ్వు కనపడవు. నీవు మరుగవుతావు. నీ మీద ప్రభు ప్రకాశిస్తాడు. ఆమేన్. ప్రభు ప్రకాశిస్తాడు. కుళ్ళు, అసూయ, మత్తతులు, కక్షలు, విభేదాలు ఇవన్నీ కలిగి నువ్వు ఉన్నప్పుడు నీలో క్రీస్తు లేడని, నీ మీద ఆయన ప్రకాశించట్లేదని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు తెలుసుకోవాలి. ఈ రాత్రి సభలో నీ జీవితంలో నువ్వు చనిపోతే నిశ్చయంగా పరలోకానికి వెళ్ళగలవా? నేను ఒక అతనికి అలాగే దేవుని యొక్క వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని తన భార్య కూడా వింది. నేను చెప్పాను, అమ్మ మరి ప్రభువుని నమ్ముకో, నువ్వు కూడా ఇద్దరు కలిసి బాప్తిసం పొందండి అని అంటే ఆమె ఒక మాట చెప్పింది నాకు. మా తాత 90 సంవత్సరాలు బతికాడు, మా నాయనమ్మ మరి 80 బతికింది, మరి మేము కనీసం చాలా సంవత్సరాలు బతుకుతాం. ఇప్పుడు నాకు 28 సంవత్సరాలు, ఇప్పుడే బాప్తిసం తీసుకుంటే మరి యవనస్తురాలని నేను కింద పడిపోతానేమో అని చెప్పింది ఆమె. పడిపోయేది ఏందమ్మా, బాప్తిసం పొందుకుంటే ప్రభువే నేను ఖచ్చితంగా కాపాడుతాడు. వెనకబడేది ఉండదు, ముందుకు పడేదే ఉండదు. బాప్తిస్మం పొందుకోవటం ద్వారా నిత్యత్వానికి వారసులు అవుతారని చెప్పాను నేను. సరేలేండి, నాకు వీలు పడినప్పుడు నేను చెబుతాను, బాప్తిస్మం పొందుతానని. ఎందుకంటే నువ్వు దేవుని మేలు పొందేవమ్మా, బాప్తిస్మం కూడా పొందుతానన్నా. మేలు పొందితే ప్రభు నీకు మేలు చేశాడు కదా, చక్కగా తీసుకో, మంచిది, ఇంకా అధికమైన మేళ్ళు ప్రభు నీకు ఇస్తాడని. చూద్దామంది, మొత్తం ఏటో చూసింది. అదే 2 నెలల్లో డెంగ్యూ జ్వరం వచ్చింది. ఆ జ్వరం చాలా దూరం తీసుకెళ్ళింది. హాస్పిటల్లో ఆమెను జాయిన్ చేశారు. ఇంతకాలు ఇంత చేయబడిపోయింది, సన్నబడిపోయింది మనిషి. ఇంచుమించుగా 1 నెల రోజులు హాస్పిటల్లో ఉంది. చావు బతుకుల్లో కొట్టుకులాడుతున్న మనిషి కోసం 2 వ్యక్తులు వచ్చి నాకు చెప్పారు. నేను చెప్పాను కదా, నాకు ఇప్పుడు వీలు పడే టైం లేదయ్యా, మీటింగులు తిరుగుతున్నాను, నాకు వీలు పడినప్పుడు వస్తాలే, ఆ అమ్మాయి ఇప్పుడు చావదు అని చెప్పాను నేను. కాదండి, మిమ్మల్ని కలవరిస్తుంది, మీరు రావాలి, ప్రార్థన చేయాలా అని చెప్తే
ఓ రోజు వీలు చేసుకొని వెళ్ళాను నేను. వెళ్ళి చూస్తే పాపం ఆ అమ్మాయి ఆకారం అంతా మారిపోయింది. ఏందమ్మా అన్నా, నేను చచ్చిపోతానేమో, నన్ను నాకు బాగైతే నేను వచ్చి బాప్తిజం ఉంది. అబ్బాయి ఇప్పుడే చచ్చిపోవమ్మా, మీ తాత 90 సంవత్సరాలు బతికాడు, మీ నాయనమ్మ 80 బతికింది, కనీసం నువ్వు 120 అన్న బతకాలి కదా, ఇప్పుడే చావో, నువ్వేం భయపడమ్మా కానీ నేను చెబితే నాన్న ఇంకా నీకు గుర్తుందా ఈ మాట అని. ఇట్లాంటి అహంకారం మాటలు నాకు బాగా గుర్తుంటాయి. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు వెళ్ళి సావలే, నేను కాదు 50 మంది పాస్టర్లు వచ్చినా నీకు అంత అవసరం లేదు ప్రార్థన. నీకు వయసు చాలా ఉందమ్మా, 28 సంవత్సరాల వయసు నీది అని నేను ప్రార్థన చేసి, అయ్యా మరి 28 సంవత్సరాలు వాళ్ళ తాత 90 బతికాడు, ఆమె చూస్తే 80 బతికింది, 120 అన్న బతకాలని ఆశ ఉంది. వయసు వచ్చిన తర్వాత బాప్తిసం పొందిద్దులే తండ్రి అని ప్రార్థన చేసి వచ్చాను నేను. 3 రోజులకు చచ్చిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు చెప్పండి? ఆమేన్. ఎవరు బాధపడుతున్నారు? భాస్కర్ అన్న, నేను బాధపడుతున్నానా? ఆమె బాధపడుతుందా? బాగా ఆలోచించాలి. నరకం అనేది నేను చూడలే, పరలోకం ఉందన్న సంగతి చూడలే. బైబిల్ చదువుకున్నాను కాబట్టి నాకు తెలిసింది. స్తోత్రం కలుగును గాక. రాత్రి బాగా ఆలోచించండి. మనుషుడు బ్రతికి ఉన్నంత వరకు అహంకారం, గర్వంగాను, డబ్బును చూసి, కండబలం చూసి చాలా ఎక్కువ మాట్లాడతారు. చనిపోయిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్తాడో వాడికి గ్యారెంటీ ఉందా? ఎవరికైనా గ్యారెంటీ ఉందా? ఆమేన్. గ్యారెంటీ లేని బతికిది. దీనికి గ్యారెంటీ తీసుకొచ్చిన వాడు ఏకైక దేవుడు యేసుక్రీస్తు. ఆమేన్. ఈ రాత్రి మనసుని మార్చుకోవాలి. ఉద్యోగం ఉందని, ఒక ఇల్లు ఉందని, ఒక ఆస్తి ఉందని, ప్రతిరోజు నేను డబ్బులు సంపాదిస్తున్నానని, ఆరోగ్యంగా ఉన్నానని అనుకున్న మనిషి అమాంతాన బోర్లబడి మట్టి తినే రోజులు ఆశ్చర్యంగా ఉంటాయి. ఎవరి జీవితం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. గనుక ఈ రాత్రి నీ మనసును మార్చుకోవాలి, నీ అలవాట్లు మార్చుకోవాలి, నీ క్రియలను మార్చుకోవాలి. దేవుడుగా ప్రపంచంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడుగా ఆయన పరిచయమయ్యాడు. ఆయన మాటలు పవిత్రమైనవి. యేసుక్రీస్తు చెబుతున్న మాట, ఆకాశమైన భూమైన గతించునేమో కానీ నా మాట గతించదు. స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని మాట వినండి. దేవుడు ఈ రక్షణ గురించిన సువార్త సభలలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి దేవునికి లోబడితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. గుండె ఎంతమందికి అవసరం? చేయొచ్చు, చూపించండి. గుండె ఆమె ఎత్తట్లేదు, అవసరం లేదు మీకు. గుండె అవసరమైన వాళ్ళు చేతులు ఎత్తండి, కుడేస్తాం. గుండె ఆగిపోతే చెప్పండి, గుండె ఆగిపోతే ఇంకంతే. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం నీకంకితం. హల్లెలూయా. ఇంకేమైనా చేయటమే. ఎవరైనా సరే అందరూ చెప్పండి హల్లెలూయా. రామదాస్, నేను జమీందారిని నొత్తంటే కుర్చీలో కూర్చుంటా ఉంటాడు. నువ్వు అన్నవాడు చచ్చిపోయినా ఆడే పెట్టాలి. ఎక్కడ? మట్టిలోనే. అర్థమవుతుందండి?
వెండి బంగారం ఒంటి నుండి వేసిన సచిన రోజు ఏం చేస్తారు? ఆ మనిషికి రాకపోతే ఏం చేస్తారు? కటింగ్ పేరు పెట్టి కట్ చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూలు పోగ్గూడ నేను నిన్ను తల్లి గర్భంలోంచి ఎలా అయితే వచ్చాడో మనుషుడు అలాగే వెళ్ళిపోవటమే. చక్కగా రాస్తుంటుంది, నరుడు మట్టి కనుక తిరిగి మన్నైపోవాల్సిందే. ఒక సంవత్సరానికి చూస్తే ఆడేం ఉండవు, ఎండిపోయి ఎముకలు ఉంటాయి. ఆమేన్. అట్లాంటి బతుకు కోసం ఈ స్థలం ఉన్నది, ఆ స్థలం ఉన్నది, ఆ బిల్డింగ్ ఉన్నది, నేనంటే ఏందో తెలుసా అని మేసినట్టు మేలేస్తుంటారు. ఏముండదు ఆడ. చచ్చిపోయిన రోజు మనం బంగారం ఆయన ఒంటి మీద పెట్టి లేయ్యా అన్న లెగుస్తాడా? డబ్బు పెట్టినా లెగుస్తాడా? ఏమండి? సారాయి పిచ్చాడికి సారాయి ఇటు మొహం దగ్గర మూత తీసి ముక్కు దగ్గర పెట్టి లెగుతాడా? సచిన రోజు గ్యారంటీ లేని బతికిది. చావక మునుపు 10 మంది మన ఇంట్లో ఉన్నారు చుట్టూ. అన్న, తమ్ముడు, అమ్మ, తల్లి, తండ్రి, తాతయ్య, ముత్తాతయ్యలు వీళ్ళందరూ ఉన్నారు చుట్టూ. చచ్చిపోయిన రోజు ఒంటరి అయిపోయావు. ఒకవేళ ఇంట్లో నువ్వు గబక్కని కనపడ్డా, అమ్మ నాన్న దయ్యం అయి తిరుగుతున్నాడు అమ్మా అని అంటాడు. కానీ అమ్మ నాన్న ఇంట్లోనే ఉన్నాడే, నాన్నకు ఒక రూమ్ సెట్ చేద్దాం అని అంటారు ఎవరైనా? అంటే నాన్న ఇంట్లోకి రాకుండా ఏం చేద్దామంటే అంతరం కట్టిద్దాం. కట్టిద్దాడంట చచ్చిపోయిన తర్వాత నాన్నకి విలువ లేదు, అమ్మకి విలువ లేదు. ఎందుకు వచ్చావురా నువ్వు? చచ్చిపోయినోడివే, గాలిలన్నా కలవాలా లేకపోతే అడగన్నా పిల్లలు నాశనం చేస్తాడు పనికి మాలినోడా అని అనేవాళ్ళు లేరంటవా? ఉన్నారు. చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎవరికి తెలీదు. అందుకని గ్యారంటీ ఇచ్చాడు యేసుక్రీస్తు. ఎవరైతే ప్రభుని అంగీకరిస్తాడో, అంగీకరించిన వానికి నిత్యత్వంలో ఆయన స్థానాన్ని కల్పిస్తాడు. ముఖాముఖిగా ప్రభుని చూస్తాడు. స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ముఖాన్ని చూస్తూ చక్కగా నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడి ఆమేన్, కలవరపడి నీ కొండల వైపు నా కన్నులెత్తుదునా. ఆమేన్. నిత్యము కదలన్నీ సియోను కొండపై, నిత్యము కదలన్నీ సియోను కొండపై. యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. ఆమేన్. పరవశించి పాడేదా, పరవశించి
పరవశించి పాడేదా భాష బాబా బాబా పరవశించి పాడేదా పరవశించి పాడేదా కలవరపడి నేను కొండల వైపు నా కన్నులేతున్నా కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలదన్నా కొదువతో నేను కుమిలదన్నా రాత్రి గుర్తుంచుకోవాలి, ఆయన ముఖాముఖిగా చూస్తూ ప్రభుని ఆరాధిస్తాం. ఆ కమ్మని రాజ్యంలోకి నువ్వు ప్రవేశించాలంటే ఈ రాత్రి నీ మనసుని సంపూర్ణంగా మార్చుకోవాలి. మీరు గమనించండి, మీరు 10 మందిలో ఉన్నా, గొప్పవాళ్ళలో ఉన్నా, కొద్దివారిలో ఉన్నా, 100 మందిలో ఉన్నా, ఎప్పటికైనా నువ్వు ఒంటరివన్న సంగతి మర్చిపోకూడదు. నువ్వు చనిపోయిన రోజు అందరూ మట్టేయటానికి వస్తారు, కానీ మరలా తిరిగి తీసుకొని వెళ్తానికి రాలేరు. కాబట్టి నీవు చేరేది నిత్యత్వంలోకి, నిత్య రాజ్యంలోనికి. స్తోత్రం కలుగును గాక. ఆ రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా యేసు ప్రభు నీకు అవసరమే. ఈ మాటలు చెప్తున్న నేనైనా సరే ప్రభుని అంగీకరించిన తర్వాతే క్లారిటీ వచ్చింది నా బ్రతుకులో. కారణం, నేను చనిపోతే ప్రభు యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతాను. నాకంటూ ఒక ధైర్యం ఉంది, ఒక నిశ్చయిత ఉంది. కాబట్టి రాత్రి గుర్తుంచుకొని, ప్రభువా నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానని ప్రభుకి అప్పగించుకోవాలి. ఇలాగ ఒకసారి ఒక కుటుంబంలో ప్రార్థన చేయటానికి నన్ను పిలిచాడు ఒక తండ్రి. నేను వెళ్ళాను ప్రార్థన చేయటానికి. నిలబడ్డాను. యవనస్తుడు, మంచి యవనస్తుడు, బాగా దిట్టంగా ఉన్నాడు. వాడికి వాళ్ళ నాన్న కొన్ని మంచి మాటలు చెప్పమన్నాడు. చెప్తే వాడు లెక్కలేనితనంగా ఉన్నాడు. చుట్టూనిట్టు అన్నాడు. అంటే యేసు ప్రభు అంత నాకు అవసరం లేదు అన్నట్టుగా. సరే నవ్వుకున్నాను. నా పని మీద నేను వెళ్ళిపోయాను. తర్వాత ఒక 2 నెలల తర్వాత మరలా నాకు ఆ ఇంటికి ఎందుకో వెళ్ళాలని ప్రేరేపించింది ప్రభు ఆత్మ. నేను వెళ్ళేసరికి ఆ అబ్బాయికి పక్షవాతం వచ్చిందిట. వయసు చిన్నది, చాలా చిన్న వయసు, కానీ పక్షవాతం వచ్చింది. నడవలేని పరిస్థితి. తండ్రి అతనికి చాకిరీ చేస్తున్నాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పక్షవాతంతో ఉన్నాడు. ఎన్ని మందులు వాడినా వాడి చేతులు ఇట్లా ఉంగరాలు తిరిగిపోయినాయి, అవి రాడ్లాగా అయిపోయాయి. మూతంతా వంకరపోయింది, కాలు వంకరబడిపోయింది. నడవలేని పరిస్థితి, లేవలేని పరిస్థితి. నోట్లో అన్నం పెడితే శిలాలంట గారిపోతూ ఉంటుంది. అలాంటి దీనమైన పరిస్థితిలోకి వెళ్ళింది. కారణం ఏంటో తెలుసా? ఆ పరలోక రాజ్యం నువ్వు చూసి వచ్చావా? ఆ రాజ్యంలోకి నువ్వు వెళ్తావని గ్యారెంటీ ఉందా అని చెప్పి అడ్డ ప్రశ్నలు వేసాడు అతను. అదే అబ్బాయి అంకుల్ ప్రార్థన చేయి అని చేయి లేవకపోయినా ఇట్లా లేపి దండం పెట్టి ప్రార్థన చెప్పించుకుంటున్నాడు. నేనైతే ప్రార్థన చేశా. ఈరోజు కూడా ఆడికి చేతులు రాలేదు, కాలు రాలేదు, ముదిరిపోయింది. పరిస్థితి ఎలా ఉంటుందంటే ముసలోడు సామెత అయింది. కారణం ఏందో తెలుసా? ప్రభుని దూషించాడు అతను, అవమానించాడు, సేవకుడిని అవమానించాడు. అందుకని తన జీవితంలో శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. ఇప్పుడు వాడు చచ్చిపోతే పరిస్థితి ఏంటి? వాడికి అన్నం పెట్టేది ఎవరు? చూసుకునేది ఎవరు? ముసలి తండ్రి, ముసలి తల్లి. వివాహం కాలేదు, ఖండబలం చూసుకున్నాడు, చదువు బలం చూసుకున్నాడు, కానీ ఆ బలాలు అతన్ని ఏం చేయలేకపోయాయి. ఆలోచించండి, ఈ రాత్రి మనిషి జీవితం ఒంటరి. ఆ ఒంటరి జీవితంలో ఈ రాత్రి నీవు చనిపోతే పరలోకంలోకి వెళ్ళగలవా? అదొక్కటి మాత్రమే నీ మనసులో ఉండాలి.
పరలోకానికి మార్గం మాత్రం ప్రభువే. ప్రభు అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యేసుక్రీస్తు నీ దగ్గర ఏం అడగల, వెండి బంగారం ఆస్తులు ఏం అడగల, నీ హృదయాన్ని అడిగాడు. ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి నీకోసం ఆయన ప్రాణం పెట్టాడండి. దేనికి పెట్టాడు తెలుసా? ఆయన రూపం నీకు ఇచ్చాడు ఆయన. నువ్వు నరకానికి వెళ్ళకూడదు. నా రాజ్యం, నా ఇంటిని నువ్వు పరిపాలించాలి. నా ఆస్తికి కర్తవు కావాలి. నువ్వు స్వతంత్రుడివి నా రాజ్యంలో అని మానవుడి కోసం ఆ సొంత గృహం, ఆయన సొంత చక్కని ఆ ప్రాంతాన్ని, సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమికి నరావతారిగా వచ్చి ఆయన పాపం లేని రక్తాన్ని చిందించి నిన్ను కొన్నాడు ఆయన. ఆమేన్. నువ్వు నమ్మిన ఆయన దేవుడే, నమ్మకపోయినా ఆయన దేవుడే. కనుక ఈ రాత్రి ఈ సభ ఈ విధంగా జరిగి ఆయన సత్యాన్ని నువ్వు తెలుసుకోవటానికి దైవజనుడు మరి డేవిడ్ పాస్టర్ గారు, తనతో ఉన్నటువంటి తన భార్య, సహోదరుడు రామయ్య, వీళ్ళంతా కలిసి దేవుని మాటలు, ఈ స్వార్థను మీకు వినిపించడానికి ఖర్చు పెట్టారు. వాళ్ళు అంత మంచి మనసు వారికి ఇచ్చినందుకు ప్రభు వాళ్ళంత ధన్యులు. మీకు రక్షణ సువార్త మీ దగ్గరకు వచ్చింది. మనసును మార్చుకోండి. రాజ్యం మన కొరకు సమీపిస్తుంది. ఎక్కువ టైం కూడా లేదు. మేఘారుడై రాబోతున్నాడు మన ప్రభు. ఆమేన్. మేఘాల మీద ప్రభుని ఎదుర్కోవాలని ఆశ కలిగిన వాళ్ళందరూ రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. ప్రభు మిమ్మల్ని మేఘాల మీద తీసుకుని వెళ్ళును గాక. తలల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రక్షణ సువార్తలో ప్రభు నీతో మాట్లాడిన మాట, నీలో ఉన్న అపవిత్రత, కుళ్ళు, కుచితం, అపవిత్రత, అనాలోచనలు, అవిశ్వాసం ఒక వ్యక్తి మీద లేకుండా నిన్ను నీవు కడుక్కో, పరిశుద్ధపరచుకో, బాప్తిస్మం పొందు, మనసును మార్చుకో, ప్రభువుని అంగీకరించు. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన రాజ్యం సమీపిస్తుంది. ఆయన రాకడలో నువ్వు ఎత్తబడాలి అని అంటే ఈ రాత్రి మనసును మార్చుకోవాలని ప్రభు నిన్ను హెచ్చరించాడు. నీకు సమయం లేదు. మనుషుని ఆయుడు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆయనను ఆయాసం, కూర్చున్న చోట నుండి లేవలేడు, లేచిన వాడు కూర్చోలేడు, తిన్నది అరగలేదు, పళ్ళు సహకరించవు, కళ్ళు సహకరించవు, శరీరం సహకరించదు, నీ దేహం అంతా పాడైపోతూ ఉంటుంది. నా ప్రియమైన సహోదరులారా, వయసు ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నట్టు, జ్ఞానవంతురాలు ఇల్లుని చక్కబెట్టుకోమన్నట్టు, ఈ రాత్రి నీ ఇంటిని చక్కబెట్టుకొని, హృదయాన్ని చక్కబెట్టుకో. ఒకరిని చక్కపరచడం కన్నా నిన్ను నీవు చక్కబెట్టుకోవడం అవసరం. నిన్ను నీవు సరి చేసుకోవడం అవసరం. నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్ళాలి. ఆయన రాజ్యం, ఆయన సింహాసనం ఎదుట నిలబడాలి. అయ్యా, భూలోకంలో నీ కోసం నేను ఈ పని చేశాను, ఆ పని చేశానయ్యా, నీ కొరకు నేను జీవించినయ్యా, నేను ఎన్నిక లేని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని. అటువంటిది నన్ను ప్రేమించి నన్ను రక్షించవు ప్రభువా. నీ రాజ్యంలోకి నన్ను చేర్చుకున్నావా ప్రభువా, నీకు స్తోత్రమని అలానే ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ రాత్రి నీ పిల్లలతో మాట్లాడుకున్నారు, ఈ ప్రాంత నివాసులతో మాట్లాడుకున్నారు. నాకు ఉద్యోగం ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకు ప్రతి పూట నాకు గడుస్తూనే ఉంది, కొన్ని సంవత్సరాలుగా బ్రతకగలిగినటువంటి స్థితి నాకుంది, కండబలం ఉంది, అండబలం ఉంది అని మనసులో ఉండి జీవిస్తున్న వాళ్ళ గతులు ఏమవుతున్నాయో కళ్ళారా చూపిస్తూనే ఉన్నారు మీరు. దాన్ని గుర్తించి మానవుడు మనసును మార్చుకొని అగ్నికి వీరు ఆహుతి కాకుండా నిత్యానిత్యము నీతో కూడా సింహాసనమందు కూర్చునే కృప కలిగి ఉండాలనేటువంటి ఆలోచన వారికి కలుగు చేయండి. ఈ ప్రాంతంలో ఈ విధంగా సువార్తను వినిపించడానికి నీ దాసులు దేవుడు అన్నను, అదేవిధంగా తన యొక్క సతీమణి భార్యను రామయ్య గారిని మీరు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క కార్యక్రమం అంతా జరిపించుకున్నారు. వీరి ద్వారా నీ ప్రజలకు మీరు దగ్గర అవుతున్నందుకు స్తోత్రాలు. మనుషుల్లో నీవు కోరుకున్నది పవిత్రత. ఆ పవిత్రత వీరు కలిగి ఉండుటకు కృప చూపమని
నీ రాకడకు రాజ్యమునకు సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈ ప్రాంత నివాసులకు కూడా వందనాలు. మరి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవుని సేవకులు మరి డేవిడ్ అన్నకు, అదేవిధంగా తన భార్యకు, సంఘానికి, రామయ్య గారికి హృదయపూర్వకంగా వందనాలు చెప్పుకుంటూ నేను